సూర్యుడు తూర్పు ఆకాశంలో తలెత్తుతున్నాడు. కురుక్షేత్ర మైదానంలో మళ్లీ ఒక కొత్త ఉదయం మొదలైంది. నిన్నటి రక్తపాతంతో నేల ఎర్రగా మారిపోయింది. అయినా రెండు సైన్యాలు, పాండవులు, కౌరవులు, మరింత ఆగ్రహంతో, మరింత గర్వంతో యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. శ్రీకృష్ణుడు పాంచజన్య శంఖాన్ని ఊదాడు. అర్జునుడు దేవదత్త శంఖాన్ని ఊదాడు. భీష్ముడు ఆకాశాన్ని చీల్చేలా గర్జిస్తూ శంఖాన్ని ఊదాడు. శంఖ నాదాలతో మైదానం వణికిపోయింది. ఇది యుద్ధ రెండవ రోజు ప్రారంభం. శత్రువుల మధ్యకి రథాన్ని నడిపించమని కృష్ణునితో చెప్పాడు అర్జునుడు. కృష్ణ, నా పితామహుడు, నా గురువైన ద్రోణుడు. వారిని ఎదిరించాల్సిన సమయం వచ్చేసింది అని గంభీరంగా అన్నాడు అర్జునుడు. ఆ రోజు అర్జునుడి గాండీవం మేల్కొన్నది. అతడి బాణాల వేగం ఆకాశంలో పరిగెత్తే సుడిగాలిలా ఉంది. వందలాది యోధులు క్షణాల్లో నేలకొరిగారు. దుశ్శాసన, నీ చేతికి బలాత్కారంగా లోబడిన ద్రౌపదికి పగ తీర్చే రోజు దగ్గర వచ్చింది అని గర్జించాడు భీము. ఒకే బలంతో 10 మంది యోధులను నేలకొలిపాడు. రథాలు బద్దలయ్యాయి. భీషణంగా ధ్వనించే భీము గర్జన శత్రువులకు భయంకరంగా మారింది. భీష్ముడికి ఇదంతా తెలుసు. అతడు శాంతంగా చూసినప్పటికీ అర్జునుడి ధైర్యానికి ఆశ్చర్యపడ్డాడు. ఈ బాలుడు ఇప్పుడు నిజమైన యోధుడిగా ఎదిగాడు అని మనసులో అనుకున్నాడు భీష్ముడు. తన శక్తితో బాణాలను కురిపించి పాండవులపై ఎదురుదాడి చేశాడు. అర్జునుడు కూడా మౌనంగా తలవంచకుండా సమాధానం చెప్పాడు. వారు ఇద్దరూ ఒక పక్క సంతానం, మరోపక్క ధర్మం, కాని యుద్ధం మాత్రం ఏమాత్రం తక్కువ కాదు. ఈ రోజు కూడా కర్ణుడు యుద్ధంలో లేడు. భీష్ముడు ఉండగా నేను రణరంగంలోకి రాను అని తేల్చేశాడు కర్ణుడు. భీష్ముడికి, కర్ణునికి మధ్య మాటల యుద్ధం కూడా నడిచింది. ఇద్దరూ గొప్ప యోధులే అయినా పరస్పర విశ్వాసం లోపించింది. సూర్యాస్తమయం దరిచేరింది. రెండవ రోజు యుద్ధం ముగిసింది. పాండవులు తక్కువ నష్టంతో, ఎక్కువ గెలుపుతో వెనుదిరిగారు. కౌరవుల చెంత భయమే ఎక్కువ. పాంచాల, మత్స్యయోధులు ధైర్యంగా నిలబడ్డారు. పాండవుల ధర్మబలం మెల్లగా విజయం వైపు నడుస్తోంది. ఇప్పుడే మొదలైంది మహాయుద్ధం. ప్రేమ, నమ్మకం, ఘాతుకం, పగల మధ్య తేడాలు ఒక్కొక్కటిగా వెల్లడి అవుతున్నాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. ఇంకా ఇటువంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూసినందుకు ధన్యవాదాలు.